వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు ఎంఈపీ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చాలా అవుట్ స్టాండింగ్ అండ్ సిగ్నిఫికెంట్ వర్క్ ఎంఈపీ క్రైమ్ సిఐ ఆధ్వర్యంలో డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఎక్యూజ్ జరిగింది. ముఖ్యంగా మనకి దీనివల్ల ఎంఈపీ కాలనీలో తర్వాత పిఎం పాలెంలో అఫెన్స్ అయ్యేవి స్నాచింగ్స్ అయ్యాయి. ముఖ్యంగా 167/25 కేసులో మనం ఎఫర్ట్స్ చేస్తున్నప్పుడు మన సిఐ గారి ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరు ముద్దాయిల్ని అప్డేట్ చేయడం జరిగింది. నామాల నాగరాజును షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ అని చెప్పేసి ఇమ్రాన్ అలియాస్ షాన్ ఇద్దరు యాక్చువల్గా ఇబ్రహీంపట్నం విజయవాడ ఉంది. ఓల్డ్ అఫెండర్, చాలా కేసులు ఉన్నాయి, పెద్ద కేసులు హీనస్ క్రైమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద. ముఖ్యంగా విజయవాడ పోలీస్ స్టేషన్లో ఇమ్రాన్ మీద 25 కేసులు ఉన్నాయండి. ఇమ్రాన్ మీద అలాగే 16 అన్బిడబుల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి విజయవాడ తర్వాత గుంటూరు పరిసర ప్రాంతం జిల్లాలో. అలాగే నాగరాజు మీద కూడా 35 ఓల్డ్ కేసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది దొరకకపోతే మన ఏరియాలో ఇంకా ఎక్కువ అఫెన్స్ అయ్యేది. ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ద్వారకా ఎస్ఐ గారు రాజు టీమ్ దే హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ ఇన్ అప్రెన్షన్ ఆఫ్ ది both the cases. Not only they are involved in old cases, they are also involved in PM Palan cases. Crime number 131 and 218/25. 131 ఈ రెండు కేసుల్లో కూడా 131/25 and 218/25. ఈ ప్రెస్ నోట్ కూడా ఇస్తాను, తయారు చేస్తున్నాను. ఇద్దరిని పట్టుకోవడం వల్ల మనకి విజయవాడ కేసులో 16 వారెంట్లు ఎన్బిడబ్ల్యూఎస్ డిఫ్యూజ్ అవుతున్నాయి. అదేవిధంగా మన విశాఖపట్నం సిటీలో 5 కేసెస్, 2 మోటార్ సైకిల్ అఫెన్సెస్ కేసెస్, 1 అటెంప్ట్ టు స్నాచ్ అండ్ 2 స్నాచింగ్ కేసెస్ కూడా మనం రీసెంట్గా ఆ కేసుల్లో అప్రెంట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళు అప్రెంట్ చేసే క్రమంలో మనం 8 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ 30,000 క్యాష్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే హార్బర్ బిఎస్ పరిధిలో 2 వీలర్ రికవర్ చేయడం జరిగింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పిఎస్లో కూడా 2 వీలర్ రికవర్ చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్గా ఛార్జ్షీట్ వేసి వాళ్ళు రాకముందే వాళ్ళు బెయిల్ రాకుండా చూసి ట్రైన్ కూడా ఎక్స్పీడియేట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ అటెండ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ట్రైన్ జైల్లో ఉంటుందో ఛార్జ్షీట్ ఫైల్ చేసి విల్ ఎన్ష్యూర్ స్పీడీ ట్రైన్. అలాగే మనకి రీసెంట్గా ఎంఈపీ కాలనీలో ఒక అఫెన్స్ అయింది. 178/25 కేసులో కూడా విడుగు జగదీష్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఈరోజు పేపర్లో సాక్షి పేపర్లో కూడా పడింది. ఇవన్నీ కలిపి విశాఖపట్నం సిటీలో వరుసగా స్నాచింగ్ అవుతున్నాయని చెప్పేసి మహిళలు అప్రమత్తంగా ఉండాలి, చైన్ స్నాచింగ్ పెంబెలెత్తుని జనాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది పేపర్ పెట్టింది. ఇవన్నీ కూడా మనం డిటెక్షన్ చేసాం. అందరినీ కూడా మన రిమాండ్లో పెట్టాం. ఏదైనా ప్రాపర్ యాక్షన్ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అందరి మీద. వీళ్ళందరికీ కూడా ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కూడా రీసెంట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 111 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కూడా లీగల్ కన్సల్ట్ చేసి ఇంకా కఠినమైన చర్యలు ఏ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉండదో
ఆ కోణంలో కూడా మేము పరిశీలిస్తాం. చేశారు. కొంచెం దూరంగా ఫాలో ప్లేసెస్ నుండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పట్టుకోవడంలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరిచారు. దే ఆర్ డిజర్వ్డ్ ఫర్ గుడ్ రివార్డ్. సిపి గారి దృష్టిలో ఉన్నది, సిపి గారి దృష్టిలో పెట్టి మంచి రివార్డ్ వచ్చే విధంగా ఉపయోగిస్తాం. అదేవిధంగా మనకి మద్దిపాలెంలో రీసెంట్గా మన పెట్రోల్ డిపో పక్కనే లోపలికి ఒక అఫెన్స్ అయిందండి. ఫిర్యాదు హ్యామ్లక్ 75 years లేడీ accused by name సిరిపురం వెంకటరమణ. ఈజ్ కన్సామ్ ఆఫ్ గంటేడ మండలం విజయనగరం డిస్ట్రిక్ట్. వీడు కూడా ఇల్లు అద్దెకి అని చెప్పేసి సెర్చింగ్ ఆఫ్ హౌస్ ఫర్ రెంట్ అని చెప్పి వచ్చి ఈ ముస్లిం అది ఇల్లు చూపించే క్రమంలో లోపలికి వెళ్తే వీడు ఆ ముస్లిం మీద కొంచెం పుష్ చేసి స్నాచింగ్ చేయడం జరిగింది. అందులో కూడా సిరిపురం వెంకటరావు అని చెప్పేసి అదుపులో తీసుకున్నాం. వాడిని కూడా త్వరలో రిమాండ్ పెడతాం. ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ అండర్ యాక్టివ్ ప్రోగ్రెస్. రిమైనింగ్ ప్రాపర్టీ కూడా కొన్ని రికవర్ చేయవలసి ఉంది. రికవర్ చేసిన మనం రిమాండ్ పెడతాం. ఆయన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.